తెలుగు రేఖ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈ రోజు నేను మీ అందరి ముందుకైతే రెడ్డిస్ క్యాస్ట్ లో నుంచి అయితే అమ్మాయిల బయోడేటాస్ తీసుకొచ్చేసాను. మరి దాంట్లో వాళ్ళ ఎడ్యుకేషన్ ఏంటి, వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి అని పూర్తి వివరాలు మీరు తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. ఇంతవరకు మా ఛానల్ ని మీరెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము ఎలాంటి బయోడేటాస్ చెప్తున్నాం అనేది మీ అందరికీ క్లారిటీగా అర్థమవుతుందండి. మేము చెప్పిన దాంట్లో ఏదైనా నచ్చి ఇంట్రెస్టెడ్ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆఫీస్కి వచ్చి అయితే కలవండి. ఆఫీస్ లో సాయిబాబా సార్ ఉంటారండి. ప్రతి మ్యాచ్ కి మంచి మంచి మ్యాచెస్ అనేవి చూపిస్తూనే ఉంటారు. మరి ఈ రోజు నేను మొదటగా తీసుకొచ్చిన రెడ్డి అమ్మాయి బయోడేటా. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 26/10/1993, ఎత్తు 5'5" ఉంటుంది. ఎడ్యుకేషన్ ఈ అమ్మాయి బీటెక్ కంప్లీట్ చేసిందండి. అమ్మాయి ప్రెసెంట్ హైదరాబాద్ లోనే సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తుంది. మరి సంవత్సరానికి 15 లక్షలు అయితే సంపాదిస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారంటే రెడ్డి క్యాస్ట్ లో నుంచే మంచి అందమైన అబ్బాయి కావాలని కోరుకుంటున్నారు. అది కూడా అమ్మాయి కంటే ఎక్కువ ప్యాకేజీ వచ్చే అబ్బాయినే కావాలని కోరుకుంటున్నారు. మరి ఎవరైనా ఇలాంటి అమ్మాయి కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా నేను మరొక రెడ్డి అమ్మాయిని తీసుకొచ్చేసానండి. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 24/1999, ఎత్తు 5'7" ఉంటుంది. ఎత్తు 5'6" ఉంటుంది. ఎడ్యుకేషన్ ఈ అమ్మాయి ఎంటెక్ కంప్లీట్ చేసింది. ప్రెసెంట్ అయితే హైదరాబాద్ లోనే సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తుంది. మరి సంవత్సరానికి 10 లక్షలు సంపాదిస్తుంది. మరి ఈ అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారంటే రెడ్డి క్యాస్ట్ లో నుంచే మంచి అందమైన అబ్బాయి కావాలని కోరుకుంటున్నారండి. అందులోనూ సాఫ్ట్వేర్ జాబ్ చేసే అబ్బాయినే వీళ్ళు కావాలని కోరుకుంటున్నారు. వెల్ సెటిల్డ్ ఫ్యామిలీలో నుంచి అయితే అబ్బాయిని కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఎవరైనా రెడ్డి క్యాస్ట్ లో ఇలాంటి అమ్మాయి కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా నేను మరొక రెడ్డి అమ్మాయిని తీసుకొచ్చేసాను. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 3/5/1998, ఎత్తు 5'6" ఉంటుంది. ఎడ్యుకేషన్ ఎంటెక్ కంప్లీట్ చేసింది. ఈ అమ్మాయి ప్రెసెంట్ హైదరాబాద్ లోనే సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తుంది. సంవత్సరానికి వచ్చేసి ఈ అమ్మాయికి 13 లక్షలు అయితే సంపాదిస్తుంది. మరి ఈ అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారంటే రెడ్డి క్యాస్ట్ లో నుంచే మంచి అందమైన అబ్బాయి కావాలని కోరుకుంటున్నారు. హైదరాబాద్ సంబంధాలైనా పర్వాలేదండి, లేదు అనుకుంటే ఎన్ఆర్ఐ మ్యాచెస్ అయినా ఓకే అనుకుంటున్నారు. వెల్ సెటిల్డ్ ఫ్యామిలీలో నుంచి అయితే కావాలని కోరుకుంటున్నారండి. ఎవరైనా ఇలాంటి అమ్మాయి కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరొక రెడ్డి అమ్మాయిని తీసుకొచ్చేసాను. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 3/6/1997, ఎత్తు 5'6" ఉంటుంది. ఎడ్యుకేషన్ ఫార్మసీ కంప్లీట్ చేసింది. ప్రెసెంట్ హైదరాబాద్ లోనే ప్రైవేట్ కంపెనీలోనే జాబ్ చేస్తుంది. నెలకు వచ్చేసి అమ్మాయికి 70,000 వరకు అయితే శాలరీ వస్తుంది. మరి ఈ అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు అంటే రెడ్డి క్యాస్ట్ లో నుంచే మంచి అందమైన అబ్బాయి కావాలని కోరుకుంటున్నారు. హైదరాబాద్ లో సెటిల్ అయిన ఫ్యామిలీలో నుంచే కావాలని కోరుకుంటున్నారు. లేదు అండి అనుకుంటే యుఎస్, కెనడా, ఆస్ట్రేలియా మ్యాచెస్ అయినా పర్వాలేదు అంటున్నారు. ఎవరైనా ఇలాంటి అమ్మాయి కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా నేను మరొక రెడ్డి అమ్మాయిని తీసుకొచ్చేసాను. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 18/4/1995, ఎత్తు 5'5" ఉంటుంది. ఎడ్యుకేషన్ ఈ అమ్మాయి బీటెక్ కంప్లీట్ చేసింది. మరి ప్రెసెంట్ అయితే హైదరాబాద్ లోనే ప్రైవేట్ కంపెనీలోనే జాబ్ చేస్తుందండి. నెలకు వచ్చేసి అమ్మాయికి 60,000 సంపాదిస్తుంది. మరి ఈ అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే రెడ్డి క్యాస్ట్ లో నుంచే మంచి అందమైన అబ్బాయి కావాలని కోరుకుంటున్నారు. వీళ్ళు కూడా ఓన్లీ యుఎస్ మ్యాచెస్ మాత్రమే కావాలని కోరుకుంటున్నారండి. ఎవరైనా ఇలాంటి అమ్మాయి కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా నేను మరొక రెడ్డి అమ్మాయిని తీసుకొచ్చేసాను. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 11/4/1996, ఎత్తు 5'6" ఉంటుంది. ఎడ్యుకేషన్ అమ్మాయి బీటెక్ కంప్లీట్ చేసింది. మరి ప్రెసెంట్ అయితే ఈ అమ్మాయి చెన్నైలోనే సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తుంది. సంవత్సరానికి వచ్చేసి ఈ అమ్మాయికి 14 లక్షలు సంపాదిస్తుంది. మరి ఈ అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే రెడ్డి క్యాస్ట్ లో నుంచే మంచి అందమైన అబ్బాయి కావాలని కోరుకుంటున్నారు. ఆ అబ్బాయి చెన్నైలో జాబ్ చేసిన, బెంగళూరులో చేసిన, మైసూర్లో చేసిన, అమెరికాలో చేసిన, కెనడాలో చేసిన పర్వాలేదండి. మంచి ఫ్యామిలీలో నుంచి అయితే అబ్బాయిని వీళ్ళు కావాలని కోరుకుంటున్నారు. మరి ఎవరైనా ఇలాంటి అమ్మాయి కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి మా అడ్రస్ జగద్గిరిగుట్ట, హైదరాబాద్. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి, పూర్తి వివరాలు తెలుసుకోండి. మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టండి. థ్యాంక్ యూ.